పోలీస్ అంటూ మాటలు చెప్పడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై ఫోన్లో నానా దుర్భాషలాడారు. అతని పరిధి కాకపోయినా బెదిరింపులకు గురి చేశాడు. తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. 2023 చివరిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఖాకీలలో మాత్రం మార్పు రావడం లేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో నెలకొన్న వివాదం పక్క జిల్లాకు చెందిన ఎస్ఐ జోక్యం చేసుకున్నారు. పొగరెక్కిన మాటలతో నోటికి ఎంత వస్తే అంతగా ఒక పోలీస్ అధికారి అన్న కనీస విచక్షణ లేకుండా మాట్లాడిన తీరు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నాడు. వార్త సేకరణ కోసం వెళ్లిన వారిని తన బంధువు అయిన పోలీస్ అధికారికి సమాచారం అందించాడు. దీంతో సదరు పక్క జిల్లా ఎస్ఐ సినిమా డైలాగులతో పాటు బూతు పురాణం అందుకున్నాడు. ఓ పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు వింటే ఒళ్ళు చీదరించుకుంటుంది. హలో హలో నేను ఎస్ఐ మాట్లాడుతున్నా రవీందర్. సార్ ఎవరు మాట్లాడేది? పేరు చెప్పకుండా పారిపోయిన వ్యక్తి వేరా నువ్వు? లేదు సార్, ఇప్పుడు కలిసి వచ్చినాం సార్. ఎవరు కలిసినావు? ఇప్పుడు షాప్కి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చినాం సార్. క్షమాపణ చెప్పుడు కాదు, నేను పట్టా వగటి దోసుకుంటున్నందుకు వగటి దొంగ లెక్క తయారైంది నా కొడుకులు అంతా కలిసి అందరూ. నేను కేసు చేస్తా, పక్కా పిలిపిస్తా. నీ ఎమ్మడు ఎవరెవడు వచ్చింది వాడు పురుషోత్తం సార్. నేను చెప్తున్నా సార్. ఇంకా 30-40 వేలు అడకపోయారు, మొత్తం వసూలు చేస్తా నేను. అది ఎవరో సార్ మనకు తెలియదు సార్. నా కొడుకు వస్తున్నాడు బాడకవులు. ఏం పంపడానికి పుట్టినా మీరు? మెడలో కలిపేస్తుంది మీరు. క్షమాపణ చెప్పినా సార్. ఇక నేనైతే వచ్చిన క్షమాపణ చెప్పొచ్చిన సార్. ఇంకోసారి అలా క్షమాపణ కాదురా, ఇంకా 40-50 వేలు తీసుకోపోయినారు. ఏమో సార్, తాగిరా పంపడానికి పుట్టినరా? మంది గంట బతుకుతారా? అవును సార్. ఇక అది వాళ్ళకి సార్. నేను ఏమంటున్నా సార్, మనకి ఇది గాడో మురళిగాడో వాడు వీడు మనిషికి 10 వేలు ఎక్కపోయినారు. అది ఏమో సార్. ఇక మనకు నేను అంటున్నా సార్, వాడు వచ్చినోడు ఎవడెవడు? మేము వచ్చినాం సార్. ఇక క్షమాపణ చెప్పినా కదా సార్. ఆ కారు గుంజుకొచ్చి లోపల పెడితే ఇప్పుడు ఆ కారు నిన్ను ఓనర్ అందరినీ కూర్చొని పెడితే ఇప్పుడే అన్ని మీ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కట్టాను, హరీష్ రావు ఎమ్మెల్యేకి మాట్లాడినా కావాలన్నారు. ఎమ్మెల్యేకి మాట్లాడి రాకేష్ రెడ్డి చెప్పి మాట్లాడి పిలిపిస్తావా? రాకేష్ రెడ్డి పేరు మీద ఉన్న కారు ఇవ్వండి ఏం కట్ట అంతా పిలిపిస్తా. అదు సార్, ఎందుకు సార్? ఇక మేము చెప్తున్నా కదా సార్, క్షమాపణ చెప్తున్నా కదా సార్. ఆ పైసలన్నీ ఎవడిస్తాడు ఇప్పుడు? 40-50 వేలు ఇంకా తీసుకుని వాళ్ళు ఎవరు సార్? సార్ నేనేమంటున్నా సార్, ఎంతమంది ఎవరా సార్? ఎంతమందికి పుట్టిరు నా కొడుకులు అంతా? వాళ్ళు సార్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారో సార్ మనకైతే తెలియదు. అరే లంజా కొడుక, మీకన్నా బుద్ధి ఉండాలరా? అడక తిని మంది మీద బతుకుతారా? మిమ్మల్ని అడుక్కుంటే ఎట్లుంటదిరా? సరే సార్, సారీ సార్, తప్పైంది సార్. లుచ్చా నా కొడుకులు బ్యాంక్. సారీ సార్. ఏమన్నా మళ్ళీ ఏమైనా బెదిరింపు కాదు, థ్రెటనింగ్ ఏమైనా చేసాను సంపతా నా కొడుకులారా? సారీ సార్. సారీ ఇంకా మళ్ళా వస్తాయి సార్. నా బొత్తుల విలేకరు నా కొడుకు. ఏ పేపర్ అనేది? ఇక నేను మానుకుంటా సార్. ఇక విలేకరే మానుకుంటా. కామాడిది ఏ పేపర్ అనేది? ఇక ఏదో చిన్న పత్రికలో చెప్తున్నాం సార్. ఇక ఏం పత్రికరా బాడుకోవు చెప్పు. నినాదం సార్. సార్ ఏం పేపర్ రా? చెప్తున్నా సార్. ఇక పత్రికలో వేసుకుంటున్నాం నినాదంలా. ఏం పత్రికరా బాడుకోవు అని అడుగుతున్నా. చెప్పకపోతే అదే కేసు కట్టించి నేను రాబరీ కేసు కట్టిస్తాను నాకు కొడుక. తప్పైంది అంటున్నా కదా సార్. ఏం పేరు బే? నీ పేపర్ పేరు చెప్పు. నినాదం సార్. మంచిది, నేను తెలుసుకుంటా సార్. ఏం పేపరు సార్? కలిసి వచ్చినాం సార్. ఇప్పుడు మన అన్యామకు చెప్పి, ఇప్పుడు అన్యామకు నా ఎస్ఐ గంగాధర్ చెప్పి ఫోన్ చేస్తా. మీ సిఐడిఎస్ చెప్తా, ఆయన పిలిపిస్తావా అని పిలిపిస్తే రాకేష్ రే నేను జర్నలిజం డిప్లొమా చేసిన రా మేము. ఇప్పుడు తప్పైంది అంటున్నాం కదా సార్. సార్ అవురా, నువ్వు దొంగతనం చేసినావు, నీ దొంగ ఒప్పుకుంటున్నావు, ఓకే. అది ఏం పేపర్ అనేది? చెప్తున్నా కదా సార్, నినాదం అని. నినాదం వ్యవస్థ ఒక వ్యవస్థకే కలంకం. పక్షపత్రికనా, మాసపత్రికనా, వీక్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ? డైలీ పత్రిక సార్. మంచి సాలే, చూస్తానే మళ్ళా. సరే సార్. గంగాధర్ ఎస్ఐ గుణవంత్ కానీ మీ ఇన్స్పెక్టర్ చెప్పి నేను సీనియర్ ఆఫీసర్. ఓకే సార్. పత్రికల పేరు చెప్పేందుకు ఏం భయం సార్? చెప్పిన కదా సార్, ప్రజాశంకర్ రావమని. ఇది నినాదం ఎవడు? నినాదం పురుషోత్తం సార్. పురుషోత్తం. నీది? ప్రజాశంకరావం. ప్రజాశంకరావం. అవును సార్. మరి ఇంకొకటి పేరు ఏం పేరు? సార్ ఎందుకు సార్, నేను చెప్పినాం కదా సార్ అన్న షాప్ దగ్గరికి పోయి. అరే సాలే చెప్పురా.
నువ్వు విలేకరుగా మునగాని లెక్క పడకాల మునగాని లెక్క పడుతుంది లంజోడగా పేరు చెప్పు. సార్ అది మాటలు ఎట్లా సార్ గట్లా మాట్లాడతారు సార్? రేపు బామ్మడిది పేరు చెప్పురా అని అన్నప్పుడు చెప్పకపోతే ఉద్దాం దాన్ని తచ్చి పట్టుకొచ్చాడు చెట్టు కట్టేస్తాం 100 మందిని తీసుకొని వస్తే ఇప్పుడు మా ఊరు నుంచి సార్. అది కాదు సార్. సార్ బిడ్డలు ఇచ్చిన కాడ పోయి అరేంజ్మెంట్ లంజవకులారా 25,000 నీ బాబు జాగిరా సార్ మేము డిమాండ్ ఏం చేయలేము సార్ అక్కడ. లంజవడక 25,000 ఏం చేస్తే వస్తాయిరా సార్? ఎవరు అడిగింది సార్ 25,000? ఒకసారి అడగండి సార్, మాట్లాడదాం సార్. మరి ఉల్టా ఇంకా సారి చెప్పొచ్చింది కాక మాట్లాడితే ఇది ఒక్కటి అడ్డం మాట్లాడితే బొంద పెడతాను నా కొడుకులారు. ఇంకెవడెవరు తీసుకుపోయినా అందరి వసూలు చేస్తా. కాదు సార్, ఎవరు తీసుకెళ్తారో మనకి. ఆదిలాబాద్ అడవి బిడ్డ అడవిలోకి వెళ్ళి పుట్టొచ్చిన నా కొడుకులారా నిన్ను నిన్ను తాతని ఇట్లా పెట్ట అట్లా మర్యాదగా మాట్లాడి తప్పు ఒప్పుకున్నారు. ఓకే, అంతవరకు క్షమించిన నిన్ను నచ్చి వాడు తప్పని చెప్పాడు. ఓకే ఓకే సార్. అరే పాడుకో ఇంకోని పేరు చెప్పరా సార్. ఎందుకు సార్ అవన్నీ ఎందుకు సార్? ఒకసారి నీ ఎడిటర్ కానీ నీ డిస్ట్రిబ్యూట్ నీ మార్షల్ ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ సబ్ ఎడిటర్ ఎడిటర్ వాడు ఎవడో నీ పత్రికకు అగ్గి పెట్టిస్తాడా? బొమ్మ గాలే పెట్టిపిస్తా నీ ఎడిటర్తోని. క్రికెట్ బస్ స్టాండ్లా ఆర్మూర్ చౌరస్తాలా బొమ్మ గాల పెట్టిపిస్తా. అది ఎందుకు సార్ అవన్నీ? జిల్లా స్టేట్ వైశ్య సంఘం మొత్తం సంఘం అందరితో అన్ని గ్రూపులలో షేర్ చేస్తాం. మీ ఫోటోలు ఉన్నాయి దాంట్లో నిన్నటి. ఓకే సార్. సార్ కెమెరాలో ఫీడ్ అయిన ఫోటోలు ఉన్నాయి సార్. నేను అవి మాట్లాడినా సార్. రాము నీ అమ్మ నీ ఇంటికి వచ్చి లంచ నిన్ను అడుగు తీస్తావు 25,000 సార్. మాటలు మంచిగా మాట్లాడండి సార్. అమ్మని అంటే ఏమని మాట్లాడుతారు సార్? అవన్నీ కరెక్ట్ మాట్లాడుతారు మరి పేరు చెప్పకపోతే సార్. లేదు సార్, మీరు ఒక ఫీల్డ్లో లేదు సార్. సార్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు సార్, మేము కూడా ఒక ఫీల్డ్లో ఉన్నాం సార్. మాటలు ఎట్లా మాట్లాడతారు సార్? సరే నేను వస్తాను నీ ఫీల్డ్ కాడికి వస్తాను. నీ దమ్ ఏందో నీ ఫీల్డ్ ఏందో నేను చూపెట్టా చూసుకో మరి. ఓకే సార్. ఓకే సార్. నీ ఫీల్డ్ చేసుకుంటా కట్టేస్తా నా కొడక. సరే సార్. సార్ చేయాలనా సార్? అద్దు సార్. అద్దు సార్. ఏమైనా ఉంటాయి చెప్పినాం కదా సార్, నిన్న మాట్లాడినాం కదా సార్. మరి అదే మాట్లాడు. వాని పేరు ఏం పేరు చెప్పు సార్. ఎందుకు సార్ అవన్నీ? ఇప్పుడు ఇద్దరు పేరు చెప్పినా కదా, ఎందుకు సార్ ఇప్పుడు? మరి ఇప్పుడు పైసలు దిగిపోయిన వాళ్ళందరూ ఎవరు ఇస్తారా? మీరు ఇస్తారా? సార్ ఎవరు తీసుకెళ్ళారు మాకేం తెలుసు సార్? లేదు సార్, ఎవరు తీసుకెళ్ళారు మాకు ఎట్లా తెలుసు సార్? సార్ చెప్పండి. మరి మీరు ఎంక్వైరీ చేయాలి కదరా? మేము చెప్తున్నాం మీరు విలేకరులు కదరా, మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి ఎవరు తీసుకుపోయి సార్ తీయాలి? కంప్లైంట్ మొట్ట కుట్టిరా వాటి దగ్గర కుట్టిరా సార్? అది కరెక్ట్ కాదు సార్. మాట్లాడదాం. అది ఏంది సార్ అట్లా మాట్లాడము తీసుకుపోయిన పైసలు సార్? అయ్యో సార్, సార్ చెప్పేది వినండి సార్. వెళ్ళినాము, మాట్లాడినాము, సరే ఓకే అన్నాడు సార్. నెక్స్ట్ డే వెళ్ళాము, సరే తెల్లారా అన్నాడు. మేము ఇబ్బంది పెట్టాము. లేదు సార్. లేదు సార్, లేదు సార్. ఇబ్బంది పెట్టినామంటే దేనికన్నా దానికి రండి సార్. మేము ఇబ్బంది పెట్టలేము కదా సార్. అవును సార్. మరి అది మీరు ఫోన్ చేశారు కదా సార్, ఊకున్నాం కదా సార్. మళ్ళీ ఇదేం సార్? ఎందుకు సార్ మర్యాదగా చెప్పకపోతే మీకు గుద్దల కారం 100 మందిని తీసుకున్నా గుద్దల కారం పెడతా సార్. ఇది కరెక్ట్ సార్. ఇట్లా కాదు సార్. గమనం చేసుకో. కరెక్ట్ కాదు అంటే నేను ఉన్న జాగ్రత్త వస్తా, లొకేషన్ పెట్టి వస్తా, బొంగా పెడతా, నడి ఊర్లోకి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ భార్య పిల్లలు నీ వాడకట్టు మొగండి గుద్దా తెగిపోతాను సార్. అవి కరెక్ట్ కాదు సార్. మాట్లాడాము. ఏం సార్ ఎట్లా మాట్లాడుతారు సార్ మీరు? కాదు సార్, ఏ విధంగా మాట్లాడుతారు సార్ మీరు? భార్య పిల్లలు అంటే ఎట్లా మాట్లాడుతారు సార్? హీరోరా నేను పాడుకో సార్. కరెక్టే సార్. మీరు ఇది కరెక్ట్ కాదు సార్. నేను ఏడుకన్నా పోతా సార్. మీరు ఇదేంటి సార్? భార్య పిల్లలు ఏ మాట మాట్లాడడం ఏంటి సార్? అది పేపర్ రేపు షిఫ్ట్ పేపర్ నాకు పేపర్ సార్. మీరు ఇది కరెక్ట్ కాదు సార్. మాట్లాడము. ఎమ్మెల్యే గారితో పిలిపించి మాట్లాడేస్తా. మీ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా వాడిని కూడా నడిపి ఆ రెడ్డిని కూడా పిలిపిస్తా. ఆ బండి బంధు బండి సీజ్ చేపిస్తా. ఓకే సార్. బండి సీజ్ చేపిస్తా. మీ కుదర కారం పెడతా. మరి పేరు చెప్పడం అంటే మరి ఇది సార్. సార్ ఇద్దరు పేర్లు చెప్పినా కదా సార్. ఇంకొక పేర్లు ఎందుకు సార్? అయిపోయింది కదా సార్. మీరు ఇన్ని మాటలు అన్న తర్వాత మీరు నిన్న కూడా ఇన్ని మాటలు అన్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఆవిడ మంది మూట పుట్టినట్టు బతకదేస్తారా? చేసుకో బతక. అది కరెక్ట్ లంజ కొడుకులు ఇట్లా తింటే ఇవ్వడము సమురా బయట మీరు ఇంటుకుంటారా? నాయ కష్టం చేసుకుంటూ దొంగతనం చేస్తున్నాడు వాడేమన్నా? లేదు సార్. నా బిడ్డనిచ్చిరా వాడుకో. కరెక్టే సార్. మీరు చెప్పారు కదా సార్. నేను అయిపోయినా ఊకున్నాం కదా సార్. మళ్ళీ ఎందుకు సార్ ఇన్ని అని మాటలు అన్నాను? కరెక్ట్ కాదు సార్. ఆర్మూర్ పోలీసు నిద్ర అవుతుంది. వాళ్ళు ఏం బీపుతున్నారని అడగరా? ఆర్మూర్ పోలీసులు తింటారా? మేము ఎందుకు ఇడతాం సార్? మేము చెప్పు. మీ స్టేట్ మీ అసోసియేషన్ మెంబర్ పేరు చెప్పరా అంటే చెప్పారు. దొంగ లెక్క వారిపోతారు. నీ పేరు చెప్పు, సెల్ నెంబర్ చెప్పు, వాన్ చెప్పు, వీన్ చెప్పు. కూడా బొమ్మ విష్ణు మహేశ్వరరావు ముగ్గురు పోతారు. 3 రోజుల నుంచి పానం తింటుంది. ఎవరు తిన్నారు సార్? ఒకసారి మీరు అడగారు. మేము ఏమన్నా అన్నామా? ఇబ్బంది పెట్టినాం. ఇంకా మిగతా ఎంతమందికి ఇచ్చినా అంతమంది ఆడ చౌరస్తాలు నిలబెట్టి వసూలు చేస్తాం. ఏడా నీ గోల్ బంగ్లాకి రమ్మంటే వస్తా, నీ పాత బస్ స్టాండ్ రమ్మంటే వస్తా, కొత్త బస్ స్టాండ్కి రమ్మంటే వస్తా, ఆర్మూర్ చౌరస్తాలో రమ్మంటే వస్తా, బైపాస్లో రమ్మంటే వస్తా. ఏడా ఆడ ఏది మీ క్రికెట్ చౌరస్తాలో రమ్మంటే వస్తా, మీ ఎమ్మెల్యే గారి ముందట రమ్మంటే వస్తా, మీ పాత సార్ కానీ కొత్త సార్ కానీ, మీ పోలీస్ స్టేషన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎంతమంది 100 మంది తీసుకొని వస్తా.
సార్ పోండి సార్ పోనీ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ నిన్నటికే క్లోజ్ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడు నోరు కట్టుకుంటా అయిపోతుందా? సార్ చెప్పినాం కదా సార్ నేను వెళ్ళమని చెప్పినాం కదా సార్ నిన్న ఓనర్ దగ్గర కూడా వెళ్ళినాం కదా సార్. ఆడు పిల్లవారా అట్లా ఎప్పటికి అట్లా దోసుక తింటారా మీరు? అయ్యో సార్ మీరు చెప్పినాక ఇంకెళ్తామా సార్ చెప్పినామా మీరు చెప్పేది కదా మొక్కున్నాం కదా సార్. మరి ఇంకొకరి పేరు చెప్పడానికి ఏమున్నదిరా? సార్ లేదు సార్ ఇక అందరి పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు సార్ చెప్పినాం అయితే ఇక ఇద్దరు ఉన్నాం కదా అని చెప్పినాం కదా సార్ ఇంకేంది సార్. మంచిది మీకు ఇంకా మరి ఆ డాక్టర్ మొన్న ఇప్పుడు దందాలు 3-4 చేసిండు మీరు ఇవే పనుల మీరు? మేమేంది ఎప్పుడు చేసినాం సార్ అస్సలు మేము జోలికే పోము ఈ జోలికి సార్. యాక్చువల్లీ దానికి పర్మిషన్ లేదు సార్ పైన రెండింటికి పర్మిషన్ ఉందా లేదో ఒకసారి మీరు కనుక్కోరు సార్ దానికి. ఇప్పుడు ఇల్లుకి పైన G4-5 పర్మిషన్ లేదు సార్ దానికి. అది సార్ విషయం మేము పోయి క్యాజువల్ అడిగినాం సార్. మేము సార్ మేము పైసలు అడగలేము యాక్చువల్లీ ఉన్నదా లేదా సార్ మేము అట్లా ఏం అడగలేము పర్మిషన్ ఉందా లేదా అంటే సార్ ఓకే ఇంత మాట్లాడినాం తర్వాత ఏం మాట్లాడినాం సరే మీరు పెట్టాలంటే నువ్వే చెప్పు. కష్టం చేసినోడు ఏం చేయనోడు పైసలు పెట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది? కరెక్టే సార్ మేము డిమాండ్ చేసినామా సార్? మేము డిమాండ్ చేయలేం కదా సార్. కాదు సార్ డిమాండ్ చేయలేం కదా ప్రేమతో అడిగినాం కదా సార్ మేము. ప్రేమతో పైసలు అడిగితే నేను ప్రేమతో అడుగుతారా? నీకు దండం పెట్టిస్తావా? లేదు సార్ ప్రేమతో కాదంటే సార్ ఊరుకుంటుండే కదా సార్.